ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ 3 రాష్ట్రాల ప్రయాణికులకు సమన్వయకర్తగా ఉన్న జిల్లా కేంద్ర ఆర్టీసీ కాంప్లెక్స్ లో దశాబ్దాల కాలంగా తిష్టవేసిన సమస్యను తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే గుండు శంకర్ నెలల రోజుల్లోని పరిష్కారాన్ని చూపించారు. పరిష్కార దిశగా సమస్యను మళ్లించారు. మరికొద్ది రోజుల్లోనే శాశ్వతంగా ఈ సమస్య ఏదైతే భూస్థాపితం అయిపోతుందన్న నమ్మకాన్ని స్థానికుల్లో కలిగించారు. అసలు ఈ సమస్య గుండు శంకర్ దృష్టికి ఎలా వచ్చింది, ఎలా పరిష్కారం దిశగా ఆయన తీసుకెళ్లారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య ప్రయాణికుల మాటల్లో ఆనందాన్ని వింటున్నాం. ఒకప్పుడు వర్షం పడితే 5-6 రోజులు, ఇప్పుడు 5 నిమిషాలకు మించి ఇది ఉండేది లేదు. వైకాపా హయాంలో అయితే ఈత వస్తేనే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నట్టు పరిస్థితి ఉండేది. ఇప్పుడు 1 గంటలో క్లియర్ అయిపోతుంది. ఎలా క్లియర్ చేశారు? అంటే ఒకరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీలో వర్షం పడినప్పుడు నేను మొత్తం డ్రైవ్ చేసాం విత్ కమిషనర్ అందరితో. సో కాంప్లెక్స్లో ఫుల్గా నీరు ఉండడం జరిగింది. ఎక్కడికక్కడే చిన్న వర్షంకి ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది పూర్తిగా శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా. ఇది ఏం చేయడం అని అర్థం కాలేదు. వెంటనే కమిషనర్ గారు పిలిచి పెద్ద ఎత్తున డీసిల్టింగ్ స్టార్ట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే డీసిల్టింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాం పెద్ద ఎత్తున. తర్వాత వర్షం పడేటప్పుడు మాకు దాని రిజల్ట్ చాలా వచ్చింది. నేను ముందే బిఫోర్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ కింద డీసిల్టింగ్ చేయమని అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేడం ఉండేవారు. ఆ మేడం చెప్పిన వెంటనే కొన్ని దగ్గరలు మొదలు పెట్టారు. ఆ ప్లేస్లో లేదనమాట. వెంటనే నేను కాంప్లెక్స్లోకి వెళ్తే చాలా నీరు ఉంది, కాంప్లెక్స్ కూడా వెళ్ళడం జరిగింది. క్షేత్రస్థాయిలో అసలు ఏంటి ప్రాబ్లం అని ప్రతి కాలు కూడా పరిశీలించాం. దీనివల్ల మాకు ఏం అర్థమైందంటే, ముందు పూడికి తీత అనేది గత ఎన్నో ఏళ్ళగా దశాబ్ద కాలం పైబడి ఈ పూడికి తీత అనేది జరగలేదు శ్రీకాకుళం పట్టణంలో. ఇది నగ్న సత్యం. సో దాన్ని తెలుసుకొని వెంటనే పూడికి తీత పెద్ద ఎత్తున మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మొన్న సీఎం గారును మున్సిపల్ మంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని రైజ్ చేస్తే మనకి తక్షణమే 50 లక్షలు కూడా మనం చేసిన వర్క్ని చూసి ఇవ్వడం జరిగింది. సో మేము అభినందిస్తూ 50 లక్షలు ఇచ్చారు. ఇంకొక 50 లక్షలు కూడా అడిగాం. ఎందుకంటే మున్సిపాలిటీలో వాటికి తీయడానికి డబ్బులు తక్కువ ఉన్నాయని అంటే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకా నీరు ఎందుకు నిల్చుంటుందని చూస్తే ఇంకా డీప్గా చాలా లోతుగా ఉందని అక్కడ ఆర్టీసీ అధికారులు చెప్పిన వెంటనే మొత్తం పూడికి తీయడం జరిగింది. పూడికి తీసిన వెంటనే ఇప్పుడు ఫంక్షనింగ్ బాగుంది. రేపు ఫ్యూచర్లో కూడా అవసరమైతే ఆర్టీసీ వెనకల నుండి అలా శాంతినగర్ కాలనీ వైపు ఇటు ఈ రెయిన్ వాటర్ వెళ్ళిపోవడానికి అక్కడ కూడా మున్సిపాలిటీ వారితో కాంపౌండ్ వాళ్ళ నుండి అటు అంతా కూడా ఒక ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పాం. ఇది కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ 16 ఎకరాలు పైబడి ప్లేస్ ఉంది. దీన్ని పీపీపీ మోడ్లో కింద కమర్షియల్ కాంప్లెక్స్, అలాగే కళ్యాణ మండపాలు, అంటే ఇప్పుడున్న 25 ప్లాట్ఫామ్కి అడిషనల్గా ఇంకొక 50 ప్లాట్ఫామ్లు ఇచ్చి, అంటే ఫ్యూచర్ ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి 2 డిపోలకి అక్కడ గ్యారేజీలు కూడా ప్రొవైడ్ చేస్తూ కళ్యాణ మండపాలు కానీ అలాగే మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ ఇలాగ వచ్చే ఎవరైనా ముందుకు వస్తే పీపీపీ మోడ్లు ఇస్తే ఆర్టీసీ కాంప్లెక్స్కి మనకి ఆర్టీసీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ ప్లేస్ అంతా యూటిలైజ్ అవుతుంది. ఈ ఏదైతే డౌన్లో ఉంది ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ 3 అడుగులు డౌన్, రోడ్డు కంటే డౌన్లో ఉంది. రేపు అది కూడా ఇదైపోతే ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఈ ఫ్యూచర్ ఆలోచన బాగుంది. ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం కూడా బాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఈ పూడికి తీతకు శ్రీకాకుళం కాంప్లెక్స్ వరకు అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు ఉంటుంది? ఈ పూడికి తీతకు ఆ కాంప్లెక్స్ ఏరియాలో అయితే నాకు తెలిసి 2-3 లక్షలు మాక్సిమం అయ్యి ఉంటుంది. గడిచిన వైసీపీ గవర్నమెంట్ లో ఈ ప్రాంతానికి మంత్రి హోదాలో ధర్మాన ప్రసాద్ రావు ఇచ్చేసారు. ఆయనకి ఆ 2-3 లక్షలు దొరకలేదా? ఎందుకు దశాబ్దాల తరబడి సమస్య ఉందంటారు? అది మరి నాకేం తెలుస్తుంది, మీరు ఆయనకే అడగాలి. ఇది మెయిన్ శ్రీకాకుళం మున్సిపాలిటీలో లోకల్ బాడీ ఎలక్షన్ అవ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పిదం. లోకల్ బాడీ ఎలక్షన్ అవ్వనందువల్ల క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి ఎప్పుడు కూడా. నేనైతే అదే పనిలో 2-3 సార్లు రివ్యూలు పెట్టాను, వెళ్ళడం జరిగింది. అక్కడ అంతా పరిశీలించాం. సో నేను పరిశీలించి ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం ఇది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయించాం. ఇంక ఇది రొటీన్ ప్రాసెస్, ఇంకా జరగాలి. ఇంకా చాలా ఇప్పుడు పెద్దపాటు రోడ్డు కూడా మీరు చూస్తుంటారు, గత 2 రోజులుగా ఇంకా జరుగుతుంది. మొత్తం శ్రీకాకుళం టౌన్ మొత్తం కూడా ప్రీ మాన్సూన్
పోస్ట్ మాన్సూన్ యాక్టివిటీస్ చేయగలిగితే, అంటే మార్చిలో మనం ఫిబ్రవరి మార్చిలో మొదలెడితే మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు చేసేయాలి. మళ్ళీ జూన్ నుండి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లేకపోతే నవంబర్ డిసెంబర్ జనవరి పట్టుకుంటే ఆ 3 నెలలు జస్ట్ అప్పుడేం చేయాల్సింది ఉండదు. జస్ట్ ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఇది శ్రీకాకుళం పట్టణం వరకు మాత్రమే. శ్రీకాకుళం చివర కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను వెళ్తున్నాను, అక్కడ ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ విషయాన్ని నేను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మీరు పెద్ద ఎత్తున నిధులు తెప్పించి శ్రీకాకుళం పట్టణాన్ని కానీ ఆదుకోకపోతే చాలా ఇబ్బందికి గురవుతాం. రేపు ఫ్యూచర్లో మనకి నాగావళి నది దగ్గర డైక్ కట్టారు, అది ఫెయిల్ అయినందువల్ల, వింగ్ వాల్ లేనందువల్ల అక్కడ వాల్ ఒకటి మొత్తం అదంతా బ్రేక్ అయిపోయింది. సో అక్కడ శాండ్ బ్యాగులతో వేసాము, అది కూడా ఫ్యూచర్లో అక్కడ ఇమ్మీడియట్గా అది ఫ్లడ్ రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోతే అది కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. మొన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి. మొన్నే ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేయమని ఒక టెండర్ కూడా కాల్ ఫర్ చేసాం. త్రూ అవుట్ శ్రీకాకుళం పట్టణం ఇంక్లూడింగ్ శివార ఏవైతే కాలనీస్ ఉన్నాయో అవన్నీ కూడా మెర్జ్డ్ పంచాయతీస్తో కలిపి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి తయారు చేయమన్నాం. డిపిఆర్ కూడా తయారు చేయమన్నాం. అది పెట్టి ఎక్కడికక్కడే చిన్న మినీ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టి మళ్ళీ ఆ వాటర్ని శుద్ధి చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయడం, మళ్ళీ లేదంటే కాలనీస్కి వదిలేయడం. మొన్న ఎస్టీపీ ప్లాంట్ కూడా మధ్యలో ఆగిపోయింది. గత 5 సంవత్సరాలుగా దానికి ఏం పని అవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్లో అయ్యింది, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఎస్టీపీ ప్లాంట్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిది, దీన్ని ఇంకా బాగు చేయాలి. ఇదేదో ప్రస్తుతానికి ఫంక్షనింగ్ వస్తుందంటే సరిపోదు. ఇంకా ఫ్యూచర్లో హెవీ ఫ్లడ్స్ వచ్చినా మనకి రేపు పొద్దున్న ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇంకా సరైన మంచి ఆధునికమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మనం సిద్ధం చేసుకోవాలి. ఈ ఆలోచనలన్నీ బాగున్నాయి సార్. ఆల్రెడీ ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ రిజల్ట్ కూడా ఇస్తుంది. శ్రీకాకుళం నగరవాసులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇందాకే ఏదైతే కార్పొరేషన్ ఎన్నికలు అన్నారు, గుండు శంకర్ హయాంలో ఏమైనా జరిగే అవకాశం ఉందో, పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ విధంగా? తప్పకుండా నేను సీఎం గారికి డైరెక్ట్ చెప్పేశాను, సార్ ఇలాగంటే మీరు సిద్ధమైతే మేము రెడీ అన్నారు. కానీ ఈరోజు ఇక్కడ విజయవాడలో ఫ్లడ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం, యంత్రాంగం అంతా దానిపైన దృష్టి సారించింది. నాకు తెలిసి మా వరకు మేమైతే డీలిమిటేషన్ కొన్ని తప్పులు జరిగాయని దాని మీద కూడా మేము ఆయన సీఎం గారికి లెటర్ ఇచ్చాను. అది కూడా మళ్ళీ కన్సిడరేషన్ చేస్తామన్నారు. వాటిని కూడా మేము సిద్ధం చేసి మా తరపు నుండి అన్ని రకాలుగా మేము రెడీగా ఉంటాం. మున్సిపల్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్న వెంటనే ఎన్నికలకు వెళ్ళిపోవడానికి మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. అంటే ఈ ఒక్క డీలిమిటేషన్ ఒకటి మార్చాలి, దానికి తగినట్టు వాటర్ లిస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి అంతే. సో ప్రభుత్వం కూడా విల్లింగ్తోనే ఉంది, కానీ పరిస్థితులు ప్రతికూల ప్రభావం వల్ల లేట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వీలైనంత తొందరగా ఎలక్షన్ పెట్టడానికి చిత్తశుద్ధితో ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్తున్నారు. మీరు అభివృద్ధి చేశామంటున్నారు, గతంలో చాలా మంది నేతలు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఎంతమంది అభివృద్ధి చేశామని చెప్పినా పెద్ద పల్లెటూరు అన్న పేరు మాత్రమే శ్రీకాకుళం సంపాదించుకుంది. గుండు శంకర్ ఎమ్మెల్యే నేతృత్వంలో 2029 నాటికి శ్రీకాకుళం ఎలా ఉండబోతుంది? నేను 100% మీరు చెప్పింది, మనది ఒక పెద్ద పల్లెటూరు అనేది నగర పంచాయతీ కంటే తక్కువ, పంచాయతీ కంటే ఎక్కువ అని నేను 100% ఒప్పుకుంటాను. నేను అయితే పట్టణాన్ని అభివృద్ధి చేశానని నేను ఎక్కడా చెప్పలేదు, నేనేం చేయలేదు. మౌలిక వసతి కల్పన దిశగా నేను ముందుకు వెళ్తున్నాను. మురుగునీరు, త్రాగునీరు, కరెంటు, లో వోల్టేజ్ సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఆ పవర్ కానీ, అలాగే మురుగునీరు కానీ, త్రాగునీరు, దీనిపైన నేను దృష్టి పెడుతున్నాను ఎక్కువగా. అలాగే చిన్న రోడ్స్ చాలా దగ్గరలో వేయలేదు, వాటిపైనే నా దృష్టి అంతా ఉంది. దాన్ని వీలైనంత తొందరగా ప్రజలందరికీ మౌలిక వసతుల కల్పన దిశగా నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా మీరు చూస్తారు 2029కి ఎలాగవుతుందో. నేను మున్సిపల్ ఆఫీస్ కూడా ఓల్డ్, దాన్ని కూడా పీపీపీ మోడ్లో ఇచ్చి దాన్ని అన్ని అక్కడ అందరికీ సరిపడేటట్టు మెప్మా అన్ని కలిపి ఉండేటట్టు అక్కడ కట్టడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే
బ్యూటిఫికేషన్ చేయడం కోసం కూడా హార్టికల్చరిస్టులతో అందరితో మాట్లాడుతున్నాం. రోడ్స్ వైడనింగ్ కోసం మాట్లాడుతున్నాం. మాస్టర్ ప్లానింగ్ పైన కూడా చర్చ జరిగింది. త్వరలో పబ్లిక్ హీరింగ్కి మళ్ళీ వెళ్తాం. పబ్లిక్ నుండి వినతులు స్వీకరించి వాళ్ళకు అనుగుణంగా పబ్లిక్ తాలూకా ఒపీనియన్ కూడా తీసుకొని మాస్టర్ ప్లాన్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. అలాగే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశాం. అలాగే కళింగపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం సిఎస్పి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని స్టేట్ హైవే నుండి ఎన్హెచ్ కిందకు మార్చడానికి కూడా ప్రతిపాదనలు ఢిల్లీలో పంపాము. ఇప్పుడు పిఎం ఆఫీసులో పెండింగ్ ఉంది. అది కూడా అప్రూవల్ అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి కూడా మేము అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇంత ఆలోచనతో ఉన్నారు. ఫైనల్ క్వశ్చన్, మీరు ఆల్మోస్ట్ దగ్గర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న బేబీ ప్రభుత్వం ఇది. ఈలోగానే వరదలు, విపత్తులు, ఇలా అనేక సమస్యలు వచ్చాయి. ఇన్ని సమస్యల మధ్య అవుట్ ఆఫ్ పాలిటిక్స్ సేవలు చేయాల్సింది పోయి రాజకీయంగా మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ నేతల నుంచి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ వరదల సందర్భంలో? రాజకీయంగా నా పైన విమర్శలు చేసే అర్హత వైసీపీ వాళ్ళకి ఎవరికి లేదు. నా మీద చేసే అర్హత అసలు కనీసం ఎవరికి లేదు. ప్రభుత్వం మీద కానీ, మా నాయకుడు సీఎం గారి మీద కానీ, ఎన్డీఏ ప్రభుత్వం మీద కానీ విమర్శ చేసే అర్హత వాళ్ళు ఎవరికి లేదు. సర్వనాశనం చేసి వదిలేశారు. ఒక పక్క మైన్స్, మినరల్స్ నుండి ఏది దొరికితే దాన్ని అడ్డగోలుగా జగనన్న కాలనీలు, చెరువులు చేప పిల్లలు ఇచ్చాం మొన్న ఫిష్ చేసుకోమని. చాలా కాలనీస్లో ఫిషర్మెన్స్కి చేప పిల్లలు ఇచ్చి మీరు అక్కడ ఫిషింగ్ ఇచ్చేసుకోమన్నారు. చెరువుల్లోనే ఏదో తూతూ మంత్రంగా చేసి ఇచ్చేశారు. జగనన్న కాలనీలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆల్రెడీ మేము 4-5 విషయాల్లో శ్వేతపత్రం ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఇచ్చారు మా సీఎం గారు మొన్న అసెంబ్లీలో. అలాగే ఎక్సైజ్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఎటు చూసిన పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయింది. సిగ్గు ఒగ్గు లేకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి దగ్గర నుండి ఇక్కడ కార్యకర్త వరకు ఇదే మాటలు. రెండో పని మరి లేదు. అక్కడ ప్రజలకు వెళ్ళి అడిగితే విజయవాడలో క్షేత్రస్థాయిలో తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో బెడ్డకు బురదండిస్తే అది కూడా మేమే కడిగాం. శ్రీకాకుళం నుండి వెళ్ళి, పురపాలక నుండి వెళ్ళిన అక్కడ ఈ శానిటరీ వర్కర్స్ అక్కడ బెడ్లు కడిగి, వాళ్ళ ఇల్లు కడిగి, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి, వాళ్ళకి మొత్తం వాళ్ళ తాలూకా చెప్పులు పెట్టుకున్న స్టాండ్తో సహా ప్రతి ఒక్కటి మేము క్లీన్ చేసి మళ్ళీ హౌస్ని క్లీన్ అండ్ నీట్గా మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వరదలు కూడా మీ వల్లే వచ్చాయండి. అంత బాధ్యత. ఈ బుడమేరు అది మొన్న సేమ్ మనకు కూడా పొన్నాంలో అదే పరిస్థితి. పొన్నాం దగ్గర 25 లక్షల రూపాయల విలువ కలిగిన గట్టు మట్టిని మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. కలెక్టర్ గారికి ఆ విలేజ్ వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మళ్ళీ మొన్న వెరిఫికేషన్ చేసి ఇప్పుడు కన్సర్న్ ఆఫీసర్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. సేమ్ బుడమేరు దగ్గర అదే జరిగింది. వీళ్ళు గట్లు కూడా వదలలేదు. నదిలో నీరు వస్తే గట్లు ఎత్తేయడం, ఈ గట్లతో మట్టి అయినా ఇసుకలో కలిపి అమ్మేయడం. ఇక్కడ టీజే ఫ్యాక్టరీలో సముద్రం ఇసుకని మట్టిలో దీంట్లో కలిపి సతివాడ దగ్గర అది అలాగే అమ్మేయడం. ఇలాగ అరాచకాలు ఒకటి కాదు. ఈ బుడమేరు పాపము, ఈ అరాచకం అంతా కూడా పూర్తిగా గత ప్రభుత్వదే. ఆ పాపం అంతా వాళ్ళు అది గట్లు కొట్టేసి అది చేశారు. అనుకోకుండా గత 60 సంవత్సరాలుగా ఎప్పుడూ రానటువంటి ఫ్లడ్ వచ్చింది కనుక ఈ ఫ్లడ్ ఊహించనంగా సిటీలోకి ఎంటర్ అయింది. అయినప్పటికి కూడా తర్వాత ఫర్దర్ నీరు ఎంటర్ కానివ్వకుండా ఏవైతే 3 ఉన్నాయో అక్కడ ఆ 3 గట్లు కూడా మా నిమ్మల రామనాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి రాత్రింబవులు అక్కడే గొడిగేసుకొని కూర్చొని చేసాం. అది మా చిత్తశుద్ధి. అలాగే ఏ రోజైనా ఏ మినిస్టర్ అయినా వాళ్ళ ప్రభుత్వంలో అలాగే ఏదైనా విపత్తు వస్తే కూర్చొని పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? ఈయన ఎప్పుడైనా వచ్చాడా పరదాలు కప్పుకొని ఉండడం తప్పించి? ఇప్పుడు ఎలా వస్తున్నాడు? అప్పుడు చెట్లు నరికేసి పరదాలకు ఒక్క రోజు కూడా ఈ మొన్న మేము మనం అని పెద్ద ఎత్తున వృక్షాలు నాటాము. శ్రీకాకుళం జిల్లాకు 30 లక్షలు కలెక్టర్ గారు టార్గెట్ పెట్టారు. ఆల్రెడీ మోర్ దెన్ 1 lakh మొక్కలు నాటడం జరిగిపోయింది. వాళ్ళు ఒక్క మొక్క నాటలేదు. ఉన్నవన్నీ అప్పటి సీఎం వస్తున్నాడని చెప్పి మొత్తం కొట్టేసి పరదాలు కప్పుకొని ఇప్పుడు ఎలాగొస్తున్నాడు ఈ పులివెందుల ఎమ్మెల్యే చెప్పండి జనాల దగ్గరికి? అప్పుడేమీ రాలేకపోయాడు.
ఎంత నాటకాలు, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గు లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళ సిగ్గు రావట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఒకసారి ఒక్క ఛాన్స్ అని దెబ్బతిన్నారు, ఇంకెప్పుడు ప్రజలు దెబ్బతినరు. అందుకు చాలా జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర మీరు హుందాగా పోషించాలా. దిగజారుడు చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. ఇది శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గారు చెప్తున్నమాట. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు వైకాపా సర్కారు నిర్లక్ష్యమే కారణమని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఏదైతే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్, అదేవిధంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్, ఈ రెండింటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే దాని రిజల్ట్ కనిపిస్తోందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే వైసీపీ హయాంలో శ్రీకాకుళంలో అభివృద్ధి కూడా ఏమాత్రం జరగలేదని, జగనన్న కాలనీతో పేరుతో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో చేపల పెంపకానికి ఉపయోగపడే దౌర్భాగ్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని, అందుకే ఒక్క ఛాన్స్కి వారికి పరిమితం చేసి కూటమి సర్కారుకు ప్రజలు మద్దతు పలికారని గుండు శంకర్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.